అయస్కాంతంతో ఆటలాడుకుందాం అనేటువంటి టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇది 6వ తరగతిలో వస్తుంది. దీనికి కంటిన్యూషన్ 10th క్లాస్లో విద్యుదయస్కాంతము ఎలక్ట్రోమాగ్నెటిజం అనేటువంటి టాపిక్ వస్తుంది. కాకపోతే ఫస్ట్ మనం అయస్కాంతంతో ఆటలాడుకుందాం అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అయస్కాంతము అంటే మ్యాగ్నెట్. ఈ అయస్కాంతం చూపించే ధర్మమే అయస్కాంతత్వం, మ్యాగ్నెటిజం. అయితే అయస్కాంతాన్ని కనుగొన్నది ఒక శాస్త్రవేత్త కాదు, ఒక గొర్రెల కాపరి. ఆసియా మైనర్. ఎక్కడ? ఆసియా మైనర్ అనేటువంటి ప్రాంతంలో మెగ్నీషియా అనేటువంటి గ్రామం నందు మాగ్నస్ అనేటువంటి ఒక గొర్రెల కాపరి ఈ యొక్క అయస్కాంతాన్ని కనుగొనడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల కిందట 2500 సంవత్సరాల కిందట ఆసియా మైనర్ అనేటువంటి ప్రదేశంలో, అంటే ప్రజెంట్ టర్కీలో ఒక ప్రాంతం, అది టర్కీలో ఒక ప్రాంతం. మెగ్నీషియా అనేటువంటి గ్రామం నందు మాగ్నస్ అనేటువంటి గొర్రెల కాపరి ఈ అయస్కాంతాన్ని కనుగొనడం జరిగింది. అందుకే అయస్కాంతానికి మ్యాగ్నెట్ అనేటువంటి పేరు వచ్చింది. మెగ్నీషియా అనేటువంటి ప్రాంతంలో కనుగొన్నారు. మాగ్నస్ అనేటువంటి గొర్రెల కాపరి గుర్తించాడు కాబట్టి మనం అయస్కాంతాన్ని మనం మ్యాగ్నెట్ అని పిలుస్తున్నాం. అయితే ఏ విధంగా గుర్తించాడంటే ఆయన గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాసేవాడు. ఆ గొర్రెలు కాసే అతని దగ్గర ఒక కర్ర ఉండేది. కర్ర చివర ఒక ఐరన్తో చేసినటువంటి ఒక రివిట్ లాగా ఒకటి ఉండేదన్నమాట. ఒక కడ్డీ ఉండేదన్నమాట చివరన. అయితే గొర్రెలు కాసి అలసిపోయి ఒక నీటి మడుగు ముందు ఆయన కూర్చొని, ఆ నీటి మడుగులో కొన్ని గులకరాలు ఉన్నాయి. ఆ గులకరాలని తను తెచ్చుకున్నటువంటి కర్ర సహాయంతో ఒక్కొక్క దాన్ని తీసి బయట వేయడం మొదలుపెట్టాడు అనమాట. అర్థమవుతుందా? ఆ కర్రతో గులకరాలను తీసుకొచ్చి ఉదాహరణకోటి బయట వేయడం మొదలుపెట్టాడు. అయితే కొంతకాలం తర్వాత ఆ కర్ర యొక్క చివరి భాగానికి ఒక రాయి అనేది అంటుకొని ఉండిపోయింది అనమాట. ఇప్పుడే ప్రజెంట్ మూఢనమ్మకాలు అనేవి చాలా ఎక్కువ. మరి 2500 సంవత్సరాల కిందట మూఢనమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు తెలుసుకోండి, ఒకసారి ఊహించండి. వెంటనే భయంతో ఊర్లో పరిగెట్టాడు. అక్కడ ఏదో దెయ్యం ఉంది, ఈ ఐరన్ కడ్డీకే ఆ రాళ్ళు అంటుకుంటున్నాయి అని చెప్పి. తర్వాత ఆ రాళ్ళు పైన పరిశోధన చేసిన తర్వాత అదే అయస్కాంతం రా బాబు అని చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అయితే ఆ అంటుకున్నటువంటి రాళ్ళు అనేవి కొంచెం బరువుగా కూడా ఉన్నాయి. ఈ విధంగా భూమిపైన సహజంగా లభించే అయస్కాంతం ఇది. సహజంగా లభించింది కదా. ఈ విధంగా సహజంగా లభించేటువంటి అయస్కాంతాలు మనం ఏమంటే సహజ అయస్కాంతాలు, నేచురల్ మ్యాగ్నెట్స్ అంటాం. ఈ సహజ అయస్కాంతాలనే మనము లోడ్ స్టోన్స్ అని కూడా పిలుస్తారండి. లోడ్ స్టోన్స్ అంటారు. సహజ అయస్కాంతాలకి ఇంకో పేరు ఏం పేరు అంటే సహజ అయస్కాంతాలను మనము లోడ్ స్టోన్స్ అని కూడా పిలుస్తాం. అయితే వేదాల్లో అయస్కాంతాన్ని చుంబుక అంటారు. చుంబుక అంటే కిస్సింగ్ స్టోన్ అని అర్థం. అంటే అయస్కాంతం దేన్ని పెడితే దాన్ని, అంటే ఒక ఇనుము లాంటి దాన్ని, ఒక ఉక్క లాంటి దాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి దీన్ని కిస్సింగ్ స్టోన్ అన్నారు. ఏమన్నారు? కిస్సింగ్ స్టోన్ అన్నారు. అయితే అయస్కాంతానికి సంబంధించి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్. అయస్కాంతానికి సంబంధించి కొన్ని ధర్మాలు ఉన్నాయి. మొదటిది ప్రాపర్టీ ఆఫ్ అలైన్మెంట్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ డైరెక్షనాలిటీ అంటాం. అంటే అయస్కాంతం యొక్క దిశాధర్మము అని అర్థం. ఏమని అర్థము? దిశాధర్మం. ఏంటి దిశాధర్మం అంటే ఏంటంటే, ఒక దండాయస్కాంతాన్ని తీసుకొని, ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకొని ఒక దారాన్ని కట్టి వేలాడదీస్తే అది ఎల్లప్పుడూ కూడానట భూమి యొక్క జామెట్రిక్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్లో సూచిస్తుందంట. అంటే భూమి యొక్క జామితీయ ఉత్తర దక్షిణ ధ్రువాలనే సూచించును. దీనినే అయస్కాంత దిశాధర్మము అంటారు. ఈ ధర్మం ఆధారంగా చైనా వారు నావికా దిక్చూచి
మెరైన్ క్యాంపస్ అంటారు కదా, ఆ విధంగా నావికా దిక్సూచి అనే దానిని చైనా వారు కనుగొన్నారు. అయస్కాంతం యొక్క ఏ ధర్మం ఆధారంగా నావికా దిక్సూచిని కనుగొనడం జరిగింది అంటే దిశాధర్మం ఆధారంగా అని చెప్పాలి. ఓకేనా. అయస్కాంతం ఎల్లప్పుడూ కూడా ఒక దండయస్కాంతాన్ని తీసుకొని ఒక దారాన్ని కట్టి వేలాడదీస్తే అది ఎల్లప్పుడూ కూడా భూమి యొక్క జామితీయ ఉత్తర దక్షిణ ధ్రువాలనే సూచించను. ఇదే అయస్కాంతం యొక్క దిశాధర్మం. రెండవది ధ్రువాల జంట నియమము. ధ్రువాల జంట నియమము ప్రాపర్టీ ఆఫ్ కపుల్స్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ పెయిర్స్ అంటాం. కపుల్ అంటే ఏంటి? ఎప్పటికీ విడిపోనిదే జంట. ఎప్పటికీ విడిపోనిదే జంట అంటే అయస్కాంతానికి ఎల్లప్పుడూ కూడా అయస్కాంతంలో 2 ధ్రువాలు ఉంటాయి, నార్త్ అండ్ సౌత్ పోల్స్ అని. ఈ నార్త్ అండ్ సౌత్ పోల్స్ అనేవి ఎల్లప్పుడూ అయస్కాంతంలో ఉంటూనే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అయస్కాంతాన్ని తీసుకొని 2 ముక్కలుగా చేస్తే 2 ముక్కలు అవుతుంది. ఇది నార్త్, ఇది సౌత్. మళ్ళీ ఈ రెండో ముక్క కూడా నార్త్ సౌత్ వస్తుంది. మళ్ళీ దీన్ని బ్రేక్ చేసినా సరే ఆ బ్రేక్ చేసినటువంటి 2 ముక్కలకు కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ వస్తూనే ఉంటాయి తప్ప కేవలం నార్త్ పోల్ ఉన్నటువంటి అయస్కాంతాన్ని కేవలం సౌత్ పోల్ ఉన్నటువంటి అయస్కాంతాన్ని మనం పొందలేము. దట్ మీన్స్ ఏకాంక అయస్కాంత ధ్రువం వ్యవస్థితం కాదు. సింగిల్ పోల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సింగిల్ పోల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏకాంక అయస్కాంత ధ్రువం వ్యవస్థితం కాదు. అయస్కాంతం ఎల్లప్పుడు కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిగే ఉంటుంది అని అర్థం అనమాట. ఓకేనా. నెక్స్ట్ మూడవది ధ్రువాల నియమము. ధ్రువాల నియమము ప్రాపర్టీ ఆఫ్ పోల్స్. ప్రాపర్టీ ఆఫ్ పోల్స్. ధ్రువాల నియమం అంటే ఏంటంటే లైక్ పోల్స్ ఆర్ రిపల్ వెరాజ్ అన్లైక్ పోల్స్ ఆర్ అట్రాక్ట్. అంటే సజాతీయ ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతీయ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అని అర్థం. సజాతీయ ధ్రువాలు అంటే ఒకే జాతి. నాతు నాతు క్యా హోతా హై, రిపల్స్ నోతా హై. ఓకేనా. అంటే నాతు సజాతీయ ధ్రువాలు అనేవి వికర్షించుకుంటాయి, కానీ విజాతీయ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. నాతు ఆకర్షించుకోవు, సౌతు ఆకర్షించుకోవు. ఓకేనా. నార్త్ సౌత్ మాత్రమే ఆకర్షించుకుంటాయి. అదే చెప్పాను ధ్రువాల నియమం. కాబట్టి లైక్ పోల్స్ ఆర్ రిపల్ వెరాజ్ అన్లైక్ పోల్స్ ఆర్ అట్రాక్ట్. అయితే ధ్రువాలంటే మనకు తెలుసు. ఓకే. అయస్కాంత ఆకర్షణ ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో మనం ధ్రువాలు అని చెప్తాం. అయస్కాంత ఆకర్షణ ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలు మనం ఏమంటాము? ధ్రువాలు లేదా కొనలు లేదా పోల్స్ అంటాం. పోల్స్ అని చెప్తాం. అయితే సార్ అయస్కాంతమే ఎందుకు ఒక ఇనుము లాంటి పదార్థాలని ఉక్కు లాంటి పదార్థాలు అట్రాక్ట్ చేస్తుంది, మిగతా పదార్థాలు ఎందుకు అట్రాక్ట్ చేయవు? వాటికి లేనిదేంటి, అయస్కాంతానికి ఉన్నదేంటి అనే దానిపైన చాలామంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలు ఇవన్నీ కూడా మన ఓరియంటేషన్లో అవసరం లేదు. డిఎస్సి ఓరియంటేషన్లో టెక్స్ట్ బుక్ లేదు, అదే చెప్పాలి కాబట్టి మనం అదే చెప్తున్నాం. ఏదో సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవసరమైతే కొన్ని ఎక్స్ట్రా మనం చెప్తాం, కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న చదువుకుంటే చాలు అనమాట. ఓకేనా. అయితే ఇంతకీ ఎందుకు అయస్కాంతత్వాన్ని ప్రదర్శిస్తుంది? దానికి కారణం ఏంటంటే మనకు తెలుసు ప్రతి పదార్థము కూడా అణువుల కలయిక. ఈ అణువులు అనేవి పరమాణువుల కలయిక. అంటే పరమాణువుల కలయికే అణువు, అణువుల కలయికే పదార్థం. Atoms are combined to each other to form a molecule, and molecules are combined to each other to form a substance or matter. Again, atom can be classified into electron, proton. Atom can be divided into electron, proton and neutron. అంతే కదా. పరమాణువుని మళ్ళీ విభజించగా వచ్చేవి ఉపపరమాణు కణాలు. ఆ ఉపపరమాణు కణాలే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. అర్థమైంది కదా. పదార్థం అనేది అణువుల కలయిక, అణువులు అనేవి పరమాణువుల కలయిక. పరమాణువులో ఉన్నటువంటి ప్రాథమిక కణాలు ఏవి? ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. అంటే పదార్థం ఘనస్థితిలో ఉన్నా, ద్రవస్థితిలో ఉన్నా, వాయుస్థితిలో ఉన్నా, సాలిడ్ స్టేట్లో ఉన్నా, లిక్విడ్ స్టేట్లో ఉన్నా, గ్యాసెస్ స్టేట్లో ఉన్నా అందులో ఖచ్చితంగా ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. ఈ మార్కర్లో ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఈ బోర్డు పైన ఎలక్ట్రాన్లు ఉన్నాయి, నువ్వు కూర్చున్న కుర్చీ పైన ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ప్రతి పదార్థంలో కూడా నువ్వు తినే లడ్డులో కూడా ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఓకేనా. ప్రతి పదార్థంలో ఎలక్ట్రాన్లు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఆ ఎలక్ట్రాన్లు అనేవి అయస్కాంతం యొక్క చివరి భాగాల వద్ద ఒక క్రమమైనటువంటి పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. అంటే
క్రమమైన పద్ధతిలో అంటే ఎలాగుంటాయమ్మా, ఒక ఆర్డర్లో ఉంటాయని అర్థం అనమాట. రెగ్యులర్గా అమర్చబడి ఉంటాయి, ఇర్రెగ్యులర్గా కాకుండా ఒక క్రమమైన పద్ధతిలో అమర్చబడి ఉండి తమ చుట్టూ తాము తిరుగుతాయి. ఆ తమ చుట్టూ తాము తిరగడం వల్ల ఇక్కడ ఒక శక్తి అనేది జనిస్తుంది చివరి భాగాల వద్ద. ఆ శక్తిని మనము అయస్కాంత శక్తి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అని చెప్తాం. కానీ ఈ మధ్య భాగంలో ఎలక్ట్రాన్లు అనేవి ఇర్రెగ్యులర్గా అమర్చబడి ఉంటాయి. ఇర్రెగ్యులర్గా అమర్చబడి ఉండడం వల్ల అక్కడ శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట, స్వల్పంగా ఉంటుంది. అంటే ధ్రువాల వద్ద ఎలక్ట్రాన్లను ఒక క్రమమైన పద్ధతిలో అమర్చబడి ఉండి తమ చుట్టూ తాము తిరగడం వల్ల ఒక శక్తి జనిస్తుంది. ఆ శక్తిని అయస్కాంత శక్తి అంటాం. కానీ మధ్య భాగంలో ఎలక్ట్రాన్లు అనేవి ఒక క్రమమైన పద్ధతిలో అమర్చబడి ఉండవు కాబట్టి ఆ మధ్య భాగంలో అయస్కాంత ఆకర్షణ అనేది మినిమంగా ఉంటుంది. అయితే ఈ కేంద్రకం వద్ద శూన్యంగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అయస్కాంత ఆకర్షణ అనేది ఎక్కడ గరిష్టము అంటే ధ్రువాల వద్ద గరిష్టం. ఎక్కడ కనిష్టం అంటే మధ్య భాగంలో కనిష్టం. ఎక్కడ శూన్యం అంటే కేంద్రం వద్ద శూన్యం. ఒక ఇనుపు రజను తీసుకోండి, ఆ ఇనుపు రజనలో దండయస్కాంతంగా మనం వేసినట్లయితే ఆ ఇనుపు రజన అనేది ఈ యొక్క దండయస్కాంతం యొక్క అంచు భాగాల వద్ద ఎక్కువగా అంటుకుంటుంది తప్ప మధ్య భాగంలో చాలా తక్కువగా అంటుకుంటుంది, కేంద్రకం వద్ద అంటుకోదు అసలు. కారణం ఎందుకంటే అయస్కాంత ఆకర్షణ ధ్రువాల వద్ద గరిష్టం, మధ్య భాగంలో కనిష్టం, ఆ మిడిల్ పార్ట్లో మినిమం అనమాట, సెంటర్ వద్ద శూన్యం. ఓకే, అయస్కాంతత్వాన్ని పరీక్షించడానికి సరైన పరీక్ష ఏది అంటే వికర్షణ అని చెప్పాలి. అయస్కాంతత్వాన్ని పరీక్షించడానికి సరైన పరీక్ష ఏది? వికర్షణ. వాట్ ఈస్ ద సూటబుల్ టెస్ట్ ఫర్ మ్యాగ్నెటిజం అని అడిగితే వాట్ ఈస్ ద సూటబుల్ టెస్ట్ ఫర్ మ్యాగ్నెటిజం అంటే రిపల్సన్ అని చెప్పాలి. ఏమని చెప్పాలి? రిపల్సన్. అంటే అయస్కాంతత్వాన్ని పరీక్షించడానికి సరైన పరీక్ష వికర్షణ. టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్, అయస్కాంతాలు రకాల గురించి ఇప్పుడు మాట్లాడటం. అయస్కాంతాలు రకాలు, టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్. అయస్కాంతాలు రకాలు. అయస్కాంతాలు అనేవి రెండు రకాలు. అయస్కాంతాలు అనేవి రెండు రకాలు. ఒకటి సహజ అయస్కాంతాలు, నేచురల్ మ్యాగ్నెట్స్. రెండవది కృత్రిమ అయస్కాంతాలు. కృత్రిమ అయస్కాంతాలు, దట్ మీన్స్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్, కృత్రిమ అయస్కాంతాలు. సహజ అయస్కాంతాలు అంటే భూమిపైన సహజంగా లభించేవి సహజ అయస్కాంతాలు. ఒక నిర్ణీతమైనటువంటి ఆకృతుల్లో ఉండవు. అంటే ఎలా పడితే అలా ఉంటాయి, రాళ్ళు, చిన్న చిన్న గులకరాలు ఇలా ఉంటాయి అన్నమాట సహజ అయస్కాంతాలు. ఈ సహజ అయస్కాంతాలు కూడా నిర్ణీతమైనటువంటి ఆకృతి ఉండదు, అట్రాక్ట్ చేసేటువంటి క్యాపబిలిటీ కూడా చాలా తక్కువ. సహజ అయస్కాంతాలకు ఉదాహరణ మాగ్నటైట్. మాగ్నటైట్ మరియు భూమి. మాగ్నటైట్ మరియు భూమి ఇందులో చెప్పుకొని చూస్తారా? మాగ్నస్ అనేటువంటి ఒక గొర్రెల కాపరి ఆసియా మైనర్ అనేటువంటి ప్రదేశంలో కనుగొన్నాడు అని చెప్పాం. దాని పేరే మాగ్నటైట్. దాని పేరే మాగ్నటైట్. కాబట్టి వరల్డ్ ఫస్ట్ మ్యాగ్నెట్ ఏది అంటే మాగ్నటైట్. వరల్డ్ ఫస్ట్ మ్యాగ్నెట్ ఏది? మాగ్నటైట్. ప్రపంచంలోనే మొదటి అయస్కాంతం ఏది అంటే మాగ్నటైట్ అన్నమాట. మరి భూమి కూడా ఒక అయస్కాంతమే. భూమి కూడా ఒక అయస్కాంతమే. భూమి కూడా అయస్కాంత ధ్రువాలను కలిగి ఉన్న పెద్ద గోళం అని తెలిపాడు విలియం గిల్బర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త. భూమి కూడా అయస్కాంత ధ్రువాలను కలిగి ఉన్నటువంటి పెద్ద గోళము అని తెలిపినటువంటి వ్యక్తి ఎవరంటే విలియం గిల్బర్ట్. ఎవరండి? విలియం గిల్బర్ట్. మరి భూమి అనేది అయస్కాంతత్వాన్ని ప్రదర్శించడానికి కారణం ఏంటి అంటే, భూమి అనేది అయస్కాంతత్వాన్ని ప్రదర్శించడానికి కారణం భూమి లోపల ఉన్నటువంటి ఐరన్ మరియు నికెల్ నిక్షేపాలే. భూమి లోపల ఉన్నటువంటి ఐరన్ మరియు నికెల్ నిక్షేపాల వలనే భూమి అనేది అయస్కాంతత్వాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. కృత్రిమ అయస్కాంతాలు అంటే ఏంటంటే మానవుడు తన అవసరాల కోసం కృత్రిమంగా తయారు చేసేవే కృత్రిమ అయస్కాంతాలు, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఇవి ఒక
రెగ్యులర్ షేప్ లో ఉంటాయి, ఒక నిర్ణీతమైనటువంటి ఆకృతుల్లో ఉంటాయి. ఓకేనా? అయితే ఏ ఆకృతులు ఉంటాయి చూద్దాం. దీన్ని దండయస్కాంతము, బార్ మ్యాగ్నెట్ అంటాం. దీన్ని డంపెల్ షేప్డ్ మ్యాగ్నెట్ అంటాం. దీన్ని హార్స్ షూ మ్యాగ్నెట్ అంటే గుర్రపునాడ అయస్కాంతము అంటాం. ఓకే, ఇదేంటంటే గోళాకారంగా ఉన్నటువంటి ఒక అయస్కాంతం. ఇలా రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇది బిల్లయస్కాంతం. బిల్లయస్కాంతం ఇలా రకరకాల షేపుల్లో కృత్రిమ అయస్కాంతాలు ఉంటాయి. ఓకే, మానవుడు తన అవసరాల కోసం ఉపయోగించుకుంటాడు. మానవుడు తన అవసరాల కోసం వీటిని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇవి కృత్రిమ అయస్కాంతాలు. అయితే అయస్కాంతాలు రకాల గురించి మనం ఎంతవరకు మాట్లాడినాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే అయస్కాంత పదార్థాలు రకాల గురించి మాట్లాడదాం. అయస్కాంత పదార్థాలు రకాల గురించి మాట్లాడదాం. అయస్కాంతం పరంగా పదార్థాలు అనేవి రెండు రకాలు. మొదటిది అయస్కాంత పదార్థాలు, రెండవది అనయస్కాంత పదార్థాలు. మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అని రెండు రకాలు. మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటంటే ఏవైతే అయస్కాంతం చేత ఆకర్షించబడతాయో అవి అయస్కాంత పదార్థాలు. ఏవైతే పదార్థాలు అయితే అయస్కాంతం చేత ఆకర్షించబడతాయో అవి అయస్కాంత పదార్థాలు. అవి అయస్కాంత పదార్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, ఉక్కు, స్టీల్ అన్నమాట. ఉక్కు, గెడలోనియం, డిస్ప్రోసియం ఇవన్నీ కూడా అయస్కాంత పదార్థాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా అయస్కాంతం చేత ఆకర్షించబడతాయి కాబట్టి. మరి ఏ పదార్థాలు అయితే అయస్కాంతం చేత ఆకర్షించబడవో వాటిని అనయస్కాంత పదార్థాలు, నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఒక చెక్క, ఒక రబ్బరు, ఒక మానవ శరీరం, ఒక మంచు, ఒక కుర్చీ, ఒక ప్లాస్టిక్, ఇట్లా అయస్కాంతం చేత ఆకర్షించబడినవి ఏవైనా అనయస్కాంత పదార్థాలే అవుతాయి. అయస్కాంతం చేత ఆకర్షించబడినవి ఏవైనా అనయస్కాంత పదార్థాలే అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం అయస్కాంతీకరణం పద్ధతుల గురించి మాట్లాడదాం. అయస్కాంతీకరణం పద్ధతులు. టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్. అయస్కాంతీకరణము పద్ధతులు. టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్. అయస్కాంతీకరణము అంటే ఏంటంటే అయస్కాంతం చేత ఆకర్షించబడేవి అయస్కాంత పదార్థాలు. అంటే ఇనుము అనేది ఉందనుకోండి, మ్యాగ్నెట్ చేత అట్రాక్ట్ చేయబడుతుంది. అంతేగాని ఇనుము అనేది ఇంకొక ఇనుము పదార్థాన్ని అట్రాక్ట్ చేయలేదు కదా. ఆ విధంగా అయస్కాంతం చేత ఆకర్షించబడేవి అయస్కాంత పదార్థాలు. అట్లాంటి ఇనుముని మనం తీసుకొని, ఇనుము అనేది ఒక మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్, ఒక అయస్కాంత పదార్థం. అట్లాంటి ఇనుముని తీసుకొని మనం ఒక పద్ధతి ప్రకారం అయస్కాంతీకరిస్తే అది కూడా ఒక అయస్కాంతంగా మారిపోతుంది. అంటే అది కూడా ఇంకొక ఇనుము లాంటి పదార్థాలు అట్రాక్ట్ చేయగలుగుతుంది. అంటే ఒక అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా తయారు చేయడమే అయస్కాంతీకరణం. ఓకేనా? ఒక అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మార్చడమే అయస్కాంతీకరణం. అవి ఏ పద్ధతుల్లో చేస్తారంటే, ఒకటి ఏకస్పర్శ, సింగిల్ టచ్ మెథడ్. రెండోది ద్విస్పర్శ, డబుల్ టచ్ మెథడ్. మూడోది వేడి చేసి చల్లార్చుట, హీట్ అండ్ కూల్ మెథడ్. నాలుగోది అయస్కాంత ప్రేరణ. అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మెథడ్. అయస్కాంత ప్రేరణ పద్ధతి అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మెథడ్. ఐదవది విద్యుత్ పద్ధతి, ఎలక్ట్రిఫికేషన్ మెథడ్. మనకి ఈ రెండు మెథడ్స్ అవసరం అన్నమాట. పై మూడు మెథడ్స్ అవసరం లేదు. ఓకే, అయస్కాంత ప్రేరణ పద్ధతి, విద్యుత్ పద్ధతి, ఈ పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం. ప్రేరణ అంటే మోటివేషన్ అన్నమాట. మీ పక్కింటి అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయింది అనుకో, నువ్వు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోవడం ప్రేరణ. మీ పక్కింటి అబ్బాయి గవర్నమెంట్ టీచర్ అయ్యాడు అనుకో, నేను కూడా ఆ అబ్బాయిలా గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అని అనుకోవడం ప్రేరణ.
విద్యుత్ అనేది ఒక ఫ్యాన్ తిరగడానికి, ఒక లైట్ వెలగడానికి ప్రేరణ కలిగిస్తుంది, మోటివేట్ చేస్తుంది అనమాట. అలాగే ప్రేరణ అంటే ఒకరి ద్వారా ఇంకొకరు ఆ విధంగా ప్రేరేపితం అవ్వడం, మోటివేట్ అవ్వడం అని అర్థం. మీ ఇంటి పక్కన ఉన్న అబ్బాయి డేరా బాబు అయ్యాడు అనుకో, నువ్వు డేరా బాబు అవ్వడం కూడా ప్రేరణ అనమాట. అయస్కాంత ప్రేరణ అంటే ఏంటంటే, మనం చిన్నప్పుడు స్పీకర్ల కింద ఉంటాయి ఇలా రౌండ్ షేప్ మ్యాగ్నెట్స్, దానికి అటాచ్డ్ గా ఒక అయస్కాంత పదార్థమైనటువంటి ఒక పిన్నిస్ గా నుంచామనుకోండి, పిన్నిస్ దీనికి అట్రాక్ట్ అవుతుందా లేదా? అవుతుంది. ఈ పిన్నిస్ ఇంకో పిన్నిస్ అట్రాక్ట్ చేసామనుకోండి, దగ్గరకు ఉంచితే అది కూడా అట్రాక్ట్ అవుతుంది. యాక్చువల్ గా పిన్నిస్ పక్కనే పిన్నిస్ ఉంచితే పిన్నిస్ అనేది అట్రాక్ట్ చేయదు, కానీ అయస్కాంతానికి టచ్ లో పిన్నిస్ పెడితే అది కూడా ఒక అయస్కాంతంగా మారిపోయింది, ఇదే ప్రేరణ అనమాట. అంటే దీని యొక్క ప్రభావంతో ఈ పిన్నిస్ కూడా అయస్కాంతంలో మారిపోయింది. అర్థమైందా? అంటే అయస్కాంతానికి స్పర్శలో ఉన్న ప్రతి అయస్కాంత పదార్థము ఒక అయస్కాంతం వల్లే పనిచేస్తుంది. మ్యాగ్నెట్ కి కాంటాక్ట్ లో ఉన్న ప్రతి మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ కూడా ఒక అయస్కాంతంలాగా పనిచేస్తుంది. ఇదే అయస్కాంత ప్రేరణ అంటారు, దీన్నే అయస్కాంత ప్రేరణ పద్ధతి. అయితే ఎంతవరకు ఉంటుంది ఈ ప్రేరణ అంటే, ఈ పిన్నిస్ అనేది ఈ స్పీకర్ కి టచ్, అదే ఈ మ్యాగ్నెటిక్ టచ్ లో ఉన్నంత వరకు స్పీకర్ అంటున్నా, అంటే స్పీకర్ లో ఇదే కదా ఎక్కువ వాడతారు. అంటే అయస్కాంతానికి పిన్నిస్ టచ్ లో ఉన్నంత వరకు మాత్రమే అయస్కాంతంలో పనిచేస్తుంది, తీసేస్తే పనిచేయదు. ఇదే అయస్కాంత ప్రేరణ పద్ధతి అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎలక్ట్రిఫికేషన్ మెథడ్, విద్యుత్ పద్ధతి. ఓకే, విద్యుత్ పద్ధతి. విద్యుత్ పద్ధతి అంటే ప్రాపర్గా ఉందా? రైట్. విద్యుత్ పద్ధతి అంటే ఏంటంటే, ఈ పద్ధతిలో అయస్కాంతీకరించవలసినటువంటి కడ్డీ చుట్టూ, అది ఇనుము కడ్డీ కావచ్చు, ఉక్కు కడ్డీ కావచ్చు, దేని చుట్టూ అయినా సరే రాగి తీగను చుడతారమ్మా. ఏ తీగను చుడతారు? కాపర్ వైర్ను చుడతారు. చుట్టూ దాని గుండా కొంతకాలం పాటు డీసీని పంపిస్తారు, డైరెక్ట్ కరెంట్ అంటారు. డీసీని పంపిస్తే అది అయస్కాంతంగా మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? అంటే అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మార్చడానికి ఏం చేస్తామంటే, ఆ కడ్డీ చుట్టూ కూడా ఒక ఇనుము కడ్డీని ఒక అయస్కాంతంగా మార్చాలనుకోండి, దాని చుట్టూ కూడా రాగి తీగ చుట్టూ కొంతకాలం పాటు డీసీ ఏకముఖ విద్యుత్ అనేదాన్ని పంపిస్తే అది అయస్కాంతంగా మారిపోద్ది. ఓకే, అయితే ఇందులో రెండు రకాలైనటువంటి అయస్కాంతాలు తయారు చేయవచ్చు. మొదటిది తాత్కాలిక అయస్కాంతాలు, రెండవది శాశ్వత అయస్కాంతాలు. టెంపరరీ మ్యాగ్నెట్స్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అని 2 టైప్స్ అనమాట. టెంపరరీ మ్యాగ్నెట్స్ అంటే ఏంటంటే, ఇది ప్రొక్లైనర్. ఈ ప్రొక్లైనర్ యొక్క చివరి భాగంలో ఒక ఐరన్ తో చేసినటువంటి ఒకటి ఉంటది, ఒక పదార్థం, కుక్కం లాగా. ఏమైనా కార్లు కానీ ఏమైనా సరే పడిపోయి అనుకోండి లోయల్లోని, వాటిని ఆ లోయల్ని తీయడానికి, ఆ లోతుగా ఉన్నటువంటి లోయల్ని తీయడానికి ఈ కుక్కలు ఉపయోగిస్తారు. కుక్కంలా ఉంటది అనమాట. ఈ ప్రొక్లైనర్ నుండి లోపల దీనికి డీసీ సప్లై అవుతుంది. ఈ చివరి ఉన్నటువంటి ఈ భాగం అనేది మెత్తని ఇనుముతో తయారు చేస్తారన్నమాట, సాఫ్ట్ ఐరన్, మెత్తని ఇనుము. దీని గుండా కొంతకాలం పాటు డీసీ సప్లై అయితే ఇదేమవుద్ది, అయస్కాంతంగా మారిపోద్ది. అయస్కాంతంగా మారిపోయి ఆ వాహనం పైన పెట్టేటప్పుడు ఏమవుద్ది అంటే, అందులో ఉన్నటువంటి ఐరన్ సబ్స్టెన్సెస్ ఎన్నో కొన్ని ఉంటాయి కదా, దాని ద్వారా అట్రాక్ట్ అవుతుంది అనమాట, గట్టిగా అట్రాక్ట్ అయ్యి అదిని బట్టి బయట తీయడానికి సహాయం చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఆ విధంగా అయితే దీంట్లో డీసీని సప్లై చేసినంత వరకు మాత్రమే ఇది అయస్కాంతంగా పనిచేస్తుంది. డీసీ సప్లై ఆపిస్తే మళ్ళీ మెత్తని ఇనుముగానే ఉండిపోద్ది అనమాట. అంటే ఇందులో ఏర్పడినటువంటి అయస్కాంతత్వం శాశ్వతమా తాత్కాలికమా అంటే తాత్కాలికము, టెంపరరీ. కాబట్టి తాత్కాలిక అయస్కాంతాల తయారీకి మెత్తని ఇనుమును వాడతారు. టెంపరరీ ఓకేనా, టెంపరరీ మ్యాగ్నెట్స్ తయారీకి దేని వాడతాము? మెత్తని ఇనుము. అలా కాకుండా ఒక ఉక్కు కడ్డీను, ఒక ఆల్ నికో ALNICO, ఇందులో అల్యూమినియం, నికులు, కోబాల్ట్ ఉంటాయి. ఆల్ నికో అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ అంటే ఇట్ ఈజ్ ఏ అలాయ్, మిశ్రమ లోహము అంటాం. మిశ్రమ లోహం అంటే కాంబినేషన్ ఆఫ్ మెటల్స్ అన్నమాట. అందులో కొన్ని అలోహాలు కూడా ఉండొచ్చు. కాంబినేషన్ ఆఫ్ మెటల్స్ అంటే కొన్ని లోహాల కలయిక, అందులో కొన్ని అలోహాలు కూడా ఉండొచ్చు. ఆ విధంగా అల్యూమినియం, నికులు, కోబాల్ట్ కలయిక అన్నమాట. ఉక్కు లేదా ఆల్నికో, స్టీల్ లేదా ఆల్నికో చేసినటువంటి ఒక రాడ్ ఉంది అనుకోండి,
దాని గుండా డీసీని అంటే రాగితో చుట్టి దాని చుట్టూ కొంతకాలం పాటు డీసీని పంపిస్తే అది కూడా అయస్కాంతంగా మారిపోద్ది. మారిపోయిన తర్వాత రాగి తీగని తొలగించాం అనుకోండి, తొలగించినప్పటికీ కూడా ఆ ఉక్కు కడ్డీ లేదా ఆల్నికో కడ్డీ తన లోపల అయస్కాంతత్వాన్ని కొంతకాలం పాటు ఉంచుకుంటది అనమాట, నిల్వ ఉంచుకుంటది. అంటే ఇందులో ఏర్పడినటువంటి అయస్కాంతం తాత్కాలికమో శాశ్వతమా? శాశ్వతము. కాబట్టి శాశ్వత అయస్కాంతాల తయారీకి ఏదో ఉపయోగిస్తారమ్మా? ఉక్కు లేదా ఆల్నికోల్ని ఉపయోగిస్తారు. ఉక్కు లేదా ఆల్నికోల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు అయస్కాంత క్షేత్రము, అయస్కాంత క్షేత్రము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాం అనమాట. అయస్కాంత క్షేత్రం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే, ఇది ఒక టేబుల్ అనుకోండి, ఇది ఒక దండయస్కాంతం. ఇప్పుడు ఒక ఐరన్ నెయిల్ పెట్టాను అనుకోండి, అట్రాక్ట్ చేసింది అనుకోండి, చేస్తుంది. ఇక్కడ ఉంచినప్పుడు చేసింది, కానీ ఈ టేబుల్ పరిధిని దాటి బయట ఉంచినప్పుడు మరి చేయలేదు అనుకోండి. దాని అర్థం ఏంటి? దీని యొక్క అట్రాక్టింగ్ బౌండరీ ఎంతవరకే ఉందని అర్థం. ఈ టేబుల్ వరకు మాత్రమే పరిమితమైంది, ఈ బయట ప్రాంతానికి వెళ్ళలేదని అర్థం. అంటే అట్రాక్టింగ్ బౌండరీ ఆఫ్ ద మ్యాగ్నెట్ అని అర్థం. అంటే ఒక అయస్కాంతం యొక్క ఆకర్షణ పరిధి ఎంత మేరకు విస్తరించి ఉన్నదో దానినే దాని యొక్క అయస్కాంత క్షేత్రము అంటారు. ద అట్రాక్టింగ్ బౌండరీ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక అయస్కాంతం యొక్క ఆకర్షణ పరిధి ఎంత మేరకు విస్తరించి ఉంటే దానినే అయస్కాంత క్షేత్రం అంటాం. ఈ అయస్కాంత క్షేత్రానికి ఎస్ఐ ప్రమాణం టెస్లా. అయస్కాంత క్షేత్రానికి ఎస్ఐ ప్రమాణం ఏది? టెస్లా. టెస్లా అన్న వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అన్న ఒకటే. టెస్లా అన్న వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అన్న ఒకటే అన్నమాట. టెస్లా అన్న వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అన్న ఒకటే. దీనికి ఇంకా అదర్ యూనిట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఆయిల్ స్టడ్, ఆయిల్ స్టడ్ గాస్, ఆయిల్ స్టడ్ గాస్ అనేవి కూడా దీనికి ఇతర ప్రమాణాలు అయస్కాంత క్షేత్రానికి సంబంధించి. మీకు డిఎస్సి ఓరియంటేషన్ కానీ టెట్లో కానీ బిట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. అయస్కాంత క్షేత్రానికి ఎస్ఐ ప్రమాణం ఏది అంటే టెస్లా అన్నమాట. అయస్కాంత క్షేత్రం అంటే ఏంటి? అయస్కాంత యొక్క ఆకర్షణ పరిధి ఎంత మేరకు విస్తరించి ఉన్నదో దానినే దాని యొక్క అయస్కాంత క్షేత్రము అంటాం. దాని యొక్క అయస్కాంత క్షేత్రం అని పిలుస్తాం అనమాట. ఓకే, అయస్కాంత బలరేఖలు అంటే ఏంటో చూద్దాం. అయస్కాంత బలరేఖలు, అయస్కాంత బలరేఖలు అంటే ఇవి ఎల్లప్పుడూ కూడా, ఇది ఒక దండయస్కాంతం తీసుకుందాం. ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. ఉత్తర ధ్రువం నుండి ఇలా దక్షిణ ధ్రువం వైపుకు ప్రయాణించినటువంటి బలరేఖలు అనేవి, ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపు ప్రయాణించినటువంటి బలరేఖలు అనేవి వక్రరేఖలు. దట్ మీన్స్ కర్వ్డ్ లైన్స్ అన్నమాట. కర్వ్డ్ లైన్స్. అదేవిధంగా చూడండి, దండయస్కాంతం బయట ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపు ప్రయాణించినటువంటి రేఖలే రేఖలు వక్రరేఖలు. దండయస్కాంతం లోపల దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వైపు ప్రయాణించేటువంటి బలరేఖలు సమాంతర రేఖలు. సమాంతర రేఖలు అన్నమాట. ఓకే, ఇలా ఇలా సమాంతరంగా ఉంటాయి, ప్యారలల్ గా ఉంటాయి అర్థం అన్నమాట. దండయస్కాంతం బయట ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపు ప్రయాణించేటువంటి రేఖలు వక్రరేఖలు. దండయస్కాంతం లోపల దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వైపు పయనించినటువంటి రేఖలు సమాంతర రేఖలు. ఈ బలరేఖలైన ఉదాహరణకోటి ఖండించుకోవడం అనేది జరగదు అనమాట. ఈ బలరేఖల ఉదాహరణకోటి ఖండించుకోవడం అనేది జరగదు. ఓకే, ఇవి మెయిన్ అయస్కాంతంతో మాట్లాడుకుందాం అన్నటువంటి ఆర్ట్లో మెయిన్ పాయింట్స్. ఇంకా కొన్ని పాయింట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఆ పాయింట్స్ కూడా డిఎస్సి టెట్ పరంగా ఇంపార్టెంట్. ఏంటో పాయింట్స్ అంటే, ఇప్పటి వరకు లభించినటువంటి అయస్కాంతాల్లో అత్యంత బలమైన అయస్కాంతం నియోడైమియం. నియోడైమియం అనేటువంటి అయస్కాంతం
అత్యంత బలమైనటువంటి అయస్కాంతం. దాని యొక్క ఫార్ములా కానీ చూసుకున్నట్లయితే Nd2Fe14b, NiB అని కూడా అంటారు. Nd2Fe14b అంటే Nd అంటే నియోడైమియం, Fe అంటే ఫెర్రస్ ఇనుము, B అంటే బోరాన్, వీటి యొక్క కలయిక అనమాట. అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎలాయ్. ఎలాయ్ అంటే మిశ్రమ లోహం అని అర్థం అనమాట. క్లియర్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇప్పటివరకు లభించిన పదార్థాల్లో అత్యంత బలమైనటువంటి అయస్కాంతం ఏది? నియోడైమియం. నెక్స్ట్ పాయింట్ కానీ చూసుకున్నట్లయితే ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్ అట్ సెంటర్. ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అనేది ఏ విధంగా ఉంటుందంటే, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అనేది ఎలా ఉంటుందంటే, ఒక దండయస్కాంతానికి మధ్యలో అయస్కాంత క్షేత్రం అనేది ఏ విధంగా ఉంటుందో, ఒక దండయస్కాంతానికి మధ్యలో ఒక బార్ మ్యాగ్నెట్ అంటే దండయస్కాంతమే కదా, ఒక దండయస్కాంతానికి మధ్యలో అయస్కాంత క్షేత్రం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది అనేది ఇంకొక పాయింట్. ఓకేనా? భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అనేది దండయస్కాంతం యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రానికి సమానంగా ఉంటుంది అని అర్థం, ఈక్వల్ గా ఉంటుంది అని అర్థం అనమాట. ఇందాక నేను చెప్పాను, మాగ్నస్ అనేటువంటి గొర్రెల కాపరి నీటి లోపల కర్రను పెట్టినప్పుడు ఆ కర్రకి చివరి భాగంలో ఉన్నటువంటి ఇనుపు చువ్వకి కొన్ని రాళ్ళు తగిలాయి, అది ఒక సహజాయస్కాంతము అని చెప్పాం. ఇట్లాంటి ఈ గులకరాలు లాంటి సహజాయస్కాంతాలు మనం లోడ్ స్టోన్స్ అంటారని చెప్పుకున్నాం. ఆ లోడ్ స్టోన్స్ ఉపయోగించి గ్రీకు శాస్త్రవేత్త అయినటువంటి ఆర్కిమెడిస్ ఒక ఘనకార్యం చేశాడు. ఏంటి అంటే చూద్దాం. మనలో చాలా మందికి తెలుసు, యురేకా అనేటువంటి పదం పలకగానే గుర్తొచ్చేది ఆర్కిమెడిస్. యురేకా అంటే గ్రీకు భాషలో నేను కనుగొన్నాను అని అర్థం. ఆయన ఏం కనుగొన్నాడో తేలియాడే పదార్థాలు అనేటువంటి లెసన్ లో మనం చెప్పుకుందాం. యురేకా అనేది గ్రీకు భాష పదం. అది ఎవరికి సంబంధించిందంటే ఆర్కిమెడిస్ కి సంబంధించింది. ఈ ఆర్కిమెడిస్ అనేటువంటి శాస్త్రవేత్త లోడ్ స్టోన్స్ ఉపయోగించి ఏం ఘనకార్యం చేశాడు అంటే, మనకి నాటు బళ్ళు తెలుసు కదా, ఎడ్లు బళ్ళు ఉంటాయి నాటు బళ్ళు. ఆ నాటు బండికి ఇలా వీలుంటే మధ్యలో చక్కి శీల అనే ఉంటాయి. శీల అంటే చీల అంటారు, ఐరన్ తో చేస్తారు అనమాట. ఆ వీలు చుట్టూ ఇక్కడ చీల గానీ ఇది కానీ తీసి రిమూవ్ చేస్తారు అనుకోండి, వీలు బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే బండి అనేది పడిపోద్ది. అదేవిధంగా ఓడలకు కూడా కొన్ని చీలలు అనేవి ఉంటాయి. చీల అనేది ఒకటి ఉంటుంది. ఆ చీలను కానీ తీసేసినట్లయితే అది ఆటోమేటిక్ గా అది ఆ నది నీటిలో మునిగిపోద్ది అనమాట. నీటిలో మునిగిపోవడం అనేది జరుగుతుంది. ఈ నేజెస్డెంట్ అయస్కాంతాలను ఉపయోగించి ఆ చీలను రిమూవ్ చేస్తాడు. శత్రువుల ఓడల యొక్క చీలను రిమూవ్ చేస్తాడు, తీసేస్తాడు అనమాట. అంటే అయస్కాంతం తయారు చేసిన అనుకోండి, అయస్కాంతాలు ఉపయోగిస్తే పైకి వచ్చేది కదా ఈజీగా. ఆ విధంగా తీస్తాడు. తద్వారా ఆ నౌకలు అనేవి మునిగిపోయాయి అనమాట. ఆ విధంగా లోడ్ స్టోన్స్ ఉపయోగించి శత్రువుల ఓడలను మునిగే విధంగా చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఆర్కిమెడిస్ అనేటువంటి శాస్త్రవేత్త అనమాట. ఇష్టమా జంతువులు ఉంటాయి, ఆవులు, గేదెలు. అంతకు ముందంటే నా చిన్నప్పుడు అవి మేయడానికి పట్టణాల్లోనైనా గ్రామాల్లోనైనా సువిశాలమైనటువంటి భూభాగం ఉండేది. రైతులు కూడా కష్టపడి గడ్డి కోసి ఆ ఎద్దులకో ఆవులకో వేసేవారు. ఇప్పటికీ పల్లెటూరులోనంటే మనుషులతో సమానంగా పశువులు చూసుకుంటారు, నేను కాదని. కానీ పట్టణాల్లో అంత తీరిక ఉండదు, ఓపిక ఉండదు. కానీ ఎంతో కొంత కనీసం మన ఆవు పాలు మనం తాగుదాము, మనం పెంచినటువంటి ఆవు గేదె పాలు తాగుదాం అనేటువంటి ఉద్దేశంతో కొందరు పెంచుతారు. కానీ వారికి సరైనటువంటి సమయం ఉండడానికి కారణంగా వాటిని ఊరి మీద వదిలేస్తారు. ఊరి మీద వదిలేసినప్పుడు అది పట్టణాల్లో గడ్డి ఉండదు సరిగ్గా. కాబట్టి అవి దొరికినటువంటి కవర్స్ ఏవైతే ఉంటాయి, ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏవైనా లోహపు తీగలు, ఐరన్ వైర్స్ కానీ ఏవైనా దొరికి అనుకోండి, ఆకలికి ఏదో ఒకటి తినేస్తాయి అనమాట. తినేసినప్పుడు మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది.
ఎవరో గమనించి సరిగ్గా తినట్లేదు ఆవు, లేదంటే గేదె సరిగ్గా లేదంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు అనుకోండి, లోపల ఏమైనా లోహపు వైర్లు కానీ ఉన్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాటిని తీయడం కోసం డాక్టర్ గారు పెద్దగా గ్లౌజ్ పెడతారు. ఓకే, చేయి పెట్టి తీసేస్తారా? అలా తీయడానికి జీర్ణ సంచిలోకి ఆ చెయ్యి అనేది వెళ్ళదు. ఓకే, మరి అట్లాంటప్పుడు ఆ లోహపు తీగలు తీయాలంటే ఏం చేస్తారంటే అయస్కాంతాలు ఉపయోగిస్తారు. అయస్కాంతాలు ఉపయోగిస్తే ఆటోమేటిక్ గా ఆ లోహపు తీగలు అనేవి అయస్కాంతాలు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఈజీగా తీసేయచ్చు. ఆ విధంగా జంతువుల పొట్టలో ఉన్నటువంటి లోహపు తీగలను తొలగించడానికి అయస్కాంత పదార్థాలు ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్, భూమి యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత, భూమి యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత ఫ్రిడ్జ్ యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత కన్నా 20 రెట్లు ఎక్కువ. భూమి యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత ఫ్రిడ్జ్ యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత కన్నా 20 రెట్లు ఎక్కువ అని చెప్తాం అనమాట. భూమి యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత ఫ్రిడ్జ్ యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత కన్నా 20 రెట్లు ఎక్కువ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చూడండి, ఏదైనా ఒక పదార్థాన్ని ఒక దండయస్కాంతం దగ్గరికి తీసుకెళ్ళాం అనుకోండి, ఆ పదార్థం అనేది ఆ దండయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం చేత అట్రాక్ట్ చేయబడింది, అదేవిధంగా దక్షిణ ధ్రువం చేత కూడా అట్రాక్ట్ చేయబడింది అనుకోండి. అయితే ఆ పదార్థం ఏంటి? అయస్కాంత పదార్థమా అయస్కాంతమా అని అడిగితే అయస్కాంత పదార్థం అనే చెప్పాలి. ఏదైనా ఒక సబ్స్టెన్స్ ని, ఓకేనా, అర్థమవుతుందా? ఏదైనా ఒక సబ్స్టెన్స్ ని దండయస్కాంతం దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు దాన్ని ఉత్తర ధ్రువం దగ్గరికి తీసుకెళ్లాము, దక్షిణ ధ్రువం దగ్గర కూడా తీసుకెళ్లాము. ఈ రెండు ధ్రువాల చేత కూడా ఇది అట్రాక్ట్ చేయబడింది అనుకోండి. అట్రాక్ట్ చేయబడితే అది అయస్కాంత పదార్థము, అది అయస్కాంత పదార్థం. అలా కాకుండా ఒక పదార్థాన్ని తీసుకెళ్లి దండయస్కాంతం దగ్గర తీసుకెళ్తే ఒక ధ్రువం చేత వికర్షించబడి ఇంకొక ధ్రువం చేత ఆకర్షించబడింది అనుకోండి, ఖచ్చితంగా అది అయస్కాంతం. ఒక పదార్థాన్ని తీసుకెళ్లి దండయస్కాంతం దగ్గర తీసుకెళ్తే ఒక ధ్రువం చేత వికర్షించబడి ఇంకో ధ్రువం చేత ఆకర్షించబడింది అనుకోండి, ఖచ్చితంగా అదేమవుద్ది? అయస్కాంతం అవుతుంది. సపోజ్ దీన్ని ఇక్కడ తీసుకెళ్ళాం అనుకోండి, సౌత్ నార్త్ ఏమవుతాయి? అట్రాక్ట్ చేయబడతాయి. కానీ దీన్ని ఎక్కడికి తీసుకెళ్తే ఏమవుద్ది? నార్త్ వికర్షించుకుంటాయి. ఎందుకంటే ఇది ఒక వార్ మ్యాగ్నెట్ కాబట్టి ఇది కూడా అదనమాట. ఇది టోటల్ అయస్కాంతంతో ఆటలాడుకుందాం అనేటువంటి టాపిక్ సంబంధించినటువంటి వివరణ. ఓకే, టోటల్ గా అయస్కాంతానికి సంబంధించి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది టెట్ లో కానీ డిఎస్సీలో కానీ. ఇంకా ఏవైనా సలహాలు, ఏదైనా మీకు డౌట్స్ కానీ ఉన్నట్లయితే చాట్ లో నన్ను అడగొచ్చు. ఓకేనా, కింద కామెంట్స్ చేయొచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ వెంకటేష్ సార్.